విజయవాడలో వైద్యురాలు అనుమానాస్పద మృతి చెందింది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిదానికి మీ అన్నయ్య వాళ్ళని డబ్బులు అడుగు, మీ అన్నయ్య వాళ్ళని డబ్బులు అడుగు, గోల్డ్కి డబ్బులు అడుగు, కార్కి డబ్బులు అడుగు, ఇంటికి డబ్బులు అడుగు. సో అట్లా ప్రతిదానికి డబ్బులు అడిగేవాడండి. సో తను అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇలా డబ్బులు అడుగుతున్నాడు, ఏంటి మరి మన ఇద్దామా చనిపోదామా, అసలు నాకేం అర్థం అవటలే, నన్ను ఇవ్వకపోతే చంపేస్తానని కూడా బెదిరిస్తున్నాడు అని చెప్పి చెప్పిందండి. ఆ పాప ఉరి వేసుకుంది అని చెప్పి ఆయన మాకు చూపించాడు. మళ్ళీ తీసి మంచం మీద పడుకోబెట్టాడు. పాప 5'8" ఉంటే మంచం మీదకించి ఫ్యాన్కి ఇంత గ్యాప్ అండి. ఆ గ్యాప్లో ఆమె ఎట్లా ఉరి వేసుకుంటుంది? మళ్ళీ ఉరి వేసుకున్నామే నువ్వు ఎందుకు తీసేసాడు? ఈయన మంచం మీద ఎందుకు పడుకోబెట్టాడు? ఈయన నేను చూడలేక పడుకోబెట్టాను. మరి నువ్వు ఎప్పుడు చూసావంటే నేను 4:30 లేసి చూశాను అన్నాడు. మరి చూసినప్పుడు నాకు ఫోన్ చేయలేదు. ఓ పక్క పోలీసు వాళ్ళు వచ్చి అది ఎఫ్ఐఆర్ రాస్తున్నారు, చేసి లోపల సర్దుకుంటా ఉండండి. లోపలంతా కబోర్డ్స్ అన్ని సర్దుతానే ఉన్నాడు. వాళ్ళు అబ్బాయి ఇక్కడ వచ్చి కూర్చో అంటే కూడా కాసేపటికి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుంటే రాస్తుంటే మళ్ళీ పోతాడు, మళ్ళీ లోపల ఏదో సర్దుతాడు, మళ్ళీ వస్తాడు. అట్లా పొద్దున ఇంకా రాత్రి ఎప్పుడు చంపేసాడో మాకు తెలియదు కదండి. తెలిసింది మాత్రం 10 నిమిషాలు తక్కువ 5కి.